ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు అలాగే వార్తా విశేషాలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ముందుగా వీడియోలు. पिछले कुछ दिनों से 3 गारंटी वादा कर चुका है दिल्ली कांग्रेस पार्टी ने। आने वाले दिल्ली राज्य चुनाव में कांग्रेस पार्टी को किस लिए जिताना है और तेलंगाना राज्य में कांग्रेस पार्टी जीतकर क्या किया, आज पत्रकार मित्रों से मैं हमारे तरफ से हमारे वादा आपको सुनाने के लिए इधर हाजिर हुए। ఈ జలం మాది, ఈ జంగల్ మాది, ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగు రోడ్డు చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. యాడ ఖాళీ జాగుంది, యాడ దస్తేద్దాం. ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని, మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినామని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు. ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్ని ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులున్నాయి, సుప్రీంకోర్టులున్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. మనం తప్పు చేయలేదు, తప్పు చేయబోము. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా అరపైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా, అదే మాట చెప్పినా, తప్పు చేసింటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్దమని చెప్పి కూడా వారికి చెప్పిన. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. కేటీఆర్ గారు దేనికైనా సిద్ధమని చెబుతున్నారు. ఇద్దరు కేసుల మీద వాదించుకున్నారు, రమ్మని కూడా సవాల్ చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారేమో తాను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేరుస్తోంది, ఢిల్లీలో కూడా అలాగే చేస్తామని ఆయన చెబుతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సిద్ధరామయ్య లాంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ తీసుకెళ్లి మరి అక్కడ ఈ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి పోస్టర్లను రిలీజ్ చేయించడం ఒక ఆసక్తికరం. తద్వారా జాతీయ స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోందా అన్నటువంటి అభిప్రాయం వస్తుంది. వాటి మీద కూడా మనం మాట్లాడుకుందాం. ఇక ఇతర విశేషాలు, ముందుగా కొన్ని ఆసక్తికరమైన వార్తలు చూద్దాం. హక్కులు ఉళ్ళక్కే, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం, ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్న నీటిపారుదల రంగ నిపుణులంటూ వార్తనిచ్చారు. బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. సెక్షన్ 3 ప్రకారం కేంద్రం తాజా విధి విధానాల మేరకే తొలుత వాదనలు వింటామని ఈ కృష్ణా ట్రిబ్యునల్ స్పష్టం చేయడంతో అది ఏపీకి నష్టం చేస్తుందా అన్నది చూడాలి. జిఎస్డిపి పెంపే సంపద సృష్టి, తద్వారా అప్పులకు వెసులుబాటు, దాంతోపాటు రాష్ట్ర ఆదాయంతో కలిపి అభివృద్ధి సంక్షేమానికి వ్యయం, ఇది విజన్ 2047 అని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. తద్వారా వచ్చే 5 ఏళ్లలో అదనంగా వ్యయానికి 1.58 లక్షల కోట్లంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కథనాన్ని ఇచ్చారు. అప్పులు చేసే మార్గం అంటూ అప్పులే మార్గం అని కూడా ఆయన స్పష్టం చేస్తున్నట్లుగా ఈ పత్రిక రాసింది. ఇసుక కోసం టీడీపీ జనసేన సిగపట్లు, కడప వైఎస్ఆర్ జిల్లా గుండ్లమాల ఇసుక రీచ్ కోసం ఘర్షణ పడ్డారటండి. కలెక్టర్ కార్యాలయంలోనే బాహాబాహి దిగిన బీటెక్ రవి
అలాగే అధికారి కృష్ణ వర్గీయులు ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు, బహుశా వాళ్ళ మీద ఏం కేసులు పోవడం ఉండవేమో. రైట్, ఇదే మా పదం, నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించారు, ఇప్పుడు అది చేసి చూపిస్తున్నామని చంద్రబాబు గారు ఘనంగా చెప్పుకుంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. అయితే ఇది ఒకటి మాత్రం కాస్త మంచి వార్తగానే ఉంది. నిజమైతే ఇప్పటికి అనేక సార్లు ఇట్లాంటి వార్తలు రాశారు, అవన్నీ జనాన్ని తప్పుదారి పట్టించడానికో డైవర్ట్ చేయడానికో అని ఉంది. కానీ ఈసారి మరి నిజమవుద్దని నమ్ముదాం. విశాఖ ఉక్కుకు 11,500 కోట్లు భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం, నేడు కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం అని అంటున్నారు. అలా జరిగితే మంచిదే. తలెత్తుకునే ఆ తలసరి ఆదాయం 15% వృద్ధి రేటు సాధిస్తే 2047 నాటికి 58 లక్షలు అవుతుంది జిఎస్డిపి అంటూ ఆయన చంద్రబాబు గారు చెబుతున్న వార్తని, చంద్రబాబు గారు చెప్పిన విషయాన్ని చెప్తున్నారు. కనీసం 2 పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ అని అంటున్నారు. మరి కొత్త చట్టం కూడా తీసుకొస్తారంట. మరి పిల్లలు సంతానం కలగని వాళ్ళ పరిస్థితి ఏంటని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అంతరాలు మరింతగా పెరిగే అవకాశం ఉందా ఏమిటి? ధనికులకి పేదలకి మధ్య ఉన్నటువంటి సమస్య, ఇవన్నీ కూడా ఇష్యూస్ అవుతున్నాయి. కొల్లేరులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయండి, ఏపీకి సుప్రీంకోర్టు ఆదేశం. వాటాలపై వాదనలు, మొదటి దానిపైనే దృష్టి పెంచామని, ఆ తర్వాతే ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపులపై అంటూ బ్రిజేష్ ట్రిబ్యునల్ దాని మీద వార్తనిచ్చారు. రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ఆరంభం కాబోతున్నాయి. మద్యం వికటించి మృత్యువాత, పల్నాడు జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ ఒకే కుటుంబంలో 3 మరణం. అచ్చంపేటకు చెందిన గౌతుకట్ల కోటయ్య, ఆయన అనారోగ్యంతో మరణించారు. మరి కల్తీ మద్యం రాదు, అంత బ్రహ్మాండం బజిగోవిందో అని ప్రచారం చేశారు కదా కూటమి నేతలు. ఇప్పుడు మరి ఈ రకంగా అప్పుడే మరణాలు జరుగుతున్న వార్తలు తరచుగా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాది, సన్ టీవీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్. ఏపీ డిప్యూటీ సీఎంపై వ్యాఖ్యలు. ఫుట్బాల్ ప్లేయర్స్ తంతు ఉంటే ఎటుపోతున్నదో తెలియనట్లుగా ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎటుపోతున్నారో తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి అలాగే ఉంది. గతంలో కులం మతం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు, కానీ ఇప్పుడు అప్పట్లో పెరియార్ని పొగిడి ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. అలాగే చెగువీరా, గద్దర్, పెరియార్కు బీజేపీతో ఎలాంటి సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. సినిమాలో ఒక నటుడు ఎన్ని పాత్రలు పోషించినా ప్రజలు ఆదరిస్తారు, కానీ రాజకీయాల్లో అలా ఉండదని కూడా ప్రకాష్ రాజ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మరి వీటికి సమాధానం చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. సంపద సృష్టి, సుపరిపాలన ఎవరు చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాబు పాలనలో 4.47% జిఎస్డిపి ఉంటే దేశ జీడిపిలో ఏపీ వాటా, జగన్ పాలనలో అది 4.83గా ఉంది. అట్లాగే దేశీయ స్థూల ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్లో 2.86%గా బాబు పాలనలో ఉంటే జగన్ పాలనలో అది 4.07%గా ఉంది. ఆ రకంగా డబల్ అయినా కూడా అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తారు. నేనంటేనే అభివృద్ధి అని కూడా చంద్రబాబు గారు చెప్పుకుంటుంటారు. నా అనుచరులను పోలీసులు కాపాడాలని పోలీసులను కోరా, వారిపై మోహన్ బాబు యూనివర్సిటీ క్యాంపస్లో దాడి చేశారు. మంచు మనోజ్ వెల్లడి. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మోహన్ బాబుకి ఆయన కుమారుడు మంచు మనోజ్కి మధ్య జరుగుతున్నటువంటి వివాదం. నిధులెందుకు మళ్లించారు? మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు. ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్కు చెల్లింపులపై ఆరా, మీరు చెబితేనే అధికారులు నగదు బదిలీకి పాల్పడ్డారా అంటూ ఈడీ 7 గంటల పాటు ప్రశ్నించింది. నిజంగానే 7 గంటలు ఏం చేస్తారో అర్థం కాదు. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. మరో 20,000 సీట్లు కావాలని ఏఐసిటిఈకి రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల దరఖాస్తు. తెలంగాణలో ఇప్పటికే 1,50,000 సీట్లు ఉన్నాయి, 1,45,000 సీట్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి 50,000 సీట్ల కోసం అప్లికేషన్లు. దీని మీద ఏఐసిటి బృందం కూడా వస్తుంది. మరి ఒక పక్కేమో కాలేజీల్లో సీట్లు ఖాళీ అంటారు, మరో పక్కేమో కొత్త సీట్లు అడుగుతున్నారు. ప్రాజెక్టులకు అటవీ అనుమతులు ఇవ్వండి, అనుమతులు రాక ఆగిన 161 ప్రాజెక్టులని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ మార్చేందుకు సహకరించండి కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులు. భూపేంద్ర యాదవ్ కుమారస్వామిలతో భేటీ. ఢిల్లీలోనూ ఇచ్చిన హామీలు అమలు చేస్తాం, కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుంది, ఢిల్లీ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా. కాల్పులు జరిపి భారీగా నగదు కొల్లగొట్టి ఇది దొంగలు తీరుతెన్నులు చూడండి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో. ఈ హైదరాబాద్లో జరిగిన ఘటన, బేదర్లో దొంగతనం చేసి వచ్చారు, ఏటీఎంని కొల్లగొట్టి. ఇక్కడ బస్సులో ప్రయాణిస్తుంటే అనుమానం వస్తే వెంటనే పారిపోతూ మళ్ళీ కాల్పులు కూడా జరిపారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్ళింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం మీద వెళ్ళారు. ఢిల్లీలోనూ ఇచ్చిన హామీలు అమలు చేస్తాం, కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందిరాభవన్లో ఈసారి పివి నరసింహారావుకి కూడా చోటు జరిగిందన్నది కూడా ప్రముఖంగా వార్త అయింది. ఇక ముందుగా అతిథుల పరిచయం శ్రీ డాక్టర్ కొనగాల మహేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ క్రిషాంక్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణలో కార్పొరేషన్ చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా కిషోర్ గారు చెప్పండి, మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారి స్థాయి జాతీయ స్థాయికి ఎదిగినట్లేనా? అంతేకాకుండా తెలంగాణలో అమలు చేస్తున్నాం, ఢిల్లీలో కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. మరి అక్కడ ఆపు ప్లస్ మీరు కూడా ప్రధాన ప్రత్యర్థులు కాబట్టి దాన్ని ఏ రకంగా ఎదుర్కొంటారు? నిజంగానే ఢిల్లీలో సిద్ధరామయ్య లాంటి అనుభవజ్ఞులు ఉన్నప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రయారిటీ ఇచ్చినట్లా, లేక ఆయన కూడా పిలుస్తారేమో తెలియదు కానీ, బట్ రేవంత్ రెడ్డిని ఒకసారిగా జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్కి కాస్త బెటర్ పరిస్థితులు వస్తుందా? నిజంగానే తెలంగాణలో హామీలు అమలు చేసేస్తున్నారా? కేసీఆర్ యొక్క అవినీతిని అరికట్టి మరి హామీలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు ఘనంగా చెబుతున్నారు. మీరేమంటారు? ముందుగా సార్ మీకు, అట్లాగే మహేష్ గారికి, కొనగల మహేష్ గారికి, క్రిషాంక్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు నిన్న నేను న్యూస్ పేపర్లో చూసిన దాన్ని బట్టి అక్కడ అంతా పక్కనంతా మన తెలుగు వారే ఉండడంతో నేను అనుకోవడం మన తెలంగాణ టీం, కాంగ్రెస్ టీం అక్కడ వెళ్ళి వాళ్ళు క్యాంపెయిన్ చేయడంలో భాగమని అనుకున్నాను. మరి రేపు కర్ణాటక నుంచి కూడా, హిమాచల్ నుంచి కూడా వస్తారేమో, లేదా ఇక హిమాచల్లో వచ్చి కర్ణాటక నుంచి ప్రభుత్వం వచ్చి కొద్ది కాలం ఎక్కువైంది చేయబట్టి అక్కడ వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సమయం సరిపోను ఉండింది, కానీ నిలబెట్టుకోలేకపోయారు చేయబట్టి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. ఈ కాంగ్రెస్ అయితే కాస్త ఉన్న వాటిల్లో 1 సంవత్సరమే అయింది కదా, ఇంకా సమయం ఉందని చెప్పొచ్చు ఎవరైనా ప్రశ్నలు అడిగితే అని చెప్పి ఓన్లీ మన తెలంగాణ కాంగ్రెస్ మాత్రమే పిలిచారేమో. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు 6 గ్యారెంటీల సంగతి. అక్కడ ఢిల్లీలో మేము ఇవి చేస్తాము, అవి చేస్తాము, ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసాము అని అన్నారు. కాంగ్రెస్ మీరు చెప్పిన మాటల్లోనే కాంగ్రెస్ మాట ఇస్తే వెనక్కి పోయేది లేదు అన్నారు. మరి 100 రోజుల్లో ఏమైందో మనం చూసాము అన్ని 6 గ్యారెంటీల విషయంలో. దాని తర్వాత ఎంతో మంది దేవుళ్ళ మీద, దేవతల మీద ఒట్టేసి మరి ఆగస్టు 15 కల్లా పూర్తి రుణమాఫీ చేస్తామన్నది ఏమైందో చూసాము. వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఒకప్పుడు 39,000 కోట్లు, 31,000 కోట్లు అని చెప్పి లాస్ట్కి 21,000 కోట్లు ఏమో ఇచ్చామని చెప్పి, అది ఆగస్టు 15 కల్లా 18,000 కోట్లు ఏమో ఇచ్చామని చెప్పి, అవి టెక్నికల్ డిఫికల్టీస్ ఉండి సగం ఆగిపోయాయని చెప్పి వారే చెప్పారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడేది కాదు, వ్యవసాయ శాఖ మంత్రులే మాట్లాడుతూ వచ్చారు. సో మరి ఏ విషయంలో ఏ మాట నిలబెట్టుకున్నారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. మహిళలకి 2,500 కానివ్వండి, పోయినసారి పంటకి అసలు ఎటువంటి ఇన్పుట్ సబ్సిడీ లేకపోవడమే కానివ్వండి, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులే కానివ్వండి, రైతు కూలీలకి చేస్తామన్న న్యాయమే కానివ్వండి, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి, విద్యార్థులకి, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతే కానివ్వండి, ఇవన్నీ విషయాల్లో కూడా ఎక్కడ ఏవి సక్సీడ్ అయ్యారో మనకు తెలియదు. కానీ ఢిల్లీలో కాస్త రాష్ట్రాల విషయంలో పెద్దగా నేషనల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఢిల్లీ వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడు నార్త్ ఈస్ట్ అయినా, మన సౌత్లో అయినా, ఇంకా వేరే రాష్ట్రాలే అయినా కానీ, ఈవెన్ ఒడిశా, వెస్ట్ బెంగాల్ గురించి అయినా కానీ పెద్దగా డీటెయిల్స్ ఎక్కువ తెలియజేయబట్టి ఇక్కడి నుంచి మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నాము, అద్భుతాలు సాధిస్తున్నాము, సృష్టిస్తున్నాము అంటే పెద్దగా వారికి కూడా వెరిఫై చేసుకోవడానికి కూడా పెద్దగా ఇది కూడా ఉండదు చేయబట్టి అనుకోవడం, నేను ఈ ఫేసెస్ ఉండాలి, మా ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇది దీని మీద చెప్పండి, కేటీఆర్ ఇష్యూలో మళ్ళీ వెళదాం. ఈ రేవంత్ రెడ్డి గారిని జాతీయ స్థాయికి ఎలివేషన్ ఇస్తున్నట్లేనా? ఇప్పుడు బీజేపీలో కిషన్ రెడ్డి గారు ఎట్లాగో కేంద్ర మంత్రిగా దాదాపు ఇప్పుడు 6వ సంవత్సరంలో కూడా ఆయన, అంటే 10 ఏళ్ళు ఉండబోతున్నారు, ఇంకో 4 ఏళ్ళు కూడా ఉంటారు. తర్వాత అంటే 10 ఏళ్ల పాటు సెంట్రల్లో ఉన్న తెలంగాణ నేతల్లో జైపాల్ రెడ్డి తర్వాత ఈయనేమో. సో కిషన్ రెడ్డి గారికి ఆ ఎలివేషన్ వచ్చింది. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారికి అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ ఎలివేషన్ ఇవ్వడానికే ఈ ప్రయత్నం చేస్తుందా? ప్లస్ అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళని కానీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కానీ ఉత్సాహం ఇవ్వడానికి ఇవి ఉపయోగపడుతుందా?
మరి ఇది నార్మల్ గా రెండు పార్ట్స్ లో అడిగారు ప్రశ్న, రెండింటికి సమాధానం చెప్తాను క్విక్ గానే. ఇప్పుడు మీకు కాంగ్రెస్ అధికారంలో ఉంది హిమాచల్ ప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక అండ్ తెలంగాణ. ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎన్నికలైనా కానీ కాంగ్రెస్ ఖర్చు భారాన్ని మోసేది ఈరోజు తెలంగాణ అండి. అంతకుముందు కర్ణాటక మోసేది, ఇప్పుడు మాత్రం కేవలం తెలంగాణ మోస్తోంది. సో దాన్ని బట్టి గ్యారంటీగా పొజిషన్ కూడా ఉంటది, అంటే మనకి అక్కడ రోల్ కూడా ఉంటది. ఈ రోజు మన తెలంగాణ దీని మీదే, అంతకుముందు మహారాష్ట్ర కానివ్వండి, హర్యానా కానివ్వండి, ఈరోజు ఢిల్లీ ఎన్నికలే కానివ్వండి, కాంగ్రెస్ కి మేజర్గా ఫండింగ్ అయితే ఇక్కడి నుంచి వెళ్తుంది. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ప్రతి చోట కూడా, అంటే మన దేశంలో వైవిధ్యము ఆ ఏకత్వము ఉంది చేయబట్టి ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలయ్యాయి, కర్ణాటకలో ఎన్నికలయ్యాయి, తమిళనాడులో ఎన్నికలయ్యాయి, ఎక్కడైనా కూడా ఈవెన్ నార్త్లో కూడా, ఢిల్లీ ఇట్లాంటి ప్లేసెస్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అక్కడ ప్రజలు ఉంటారు, మన భాష మాట్లాడేవారు ఉంటారు. వీటికి ఏం చేస్తామంటే ఈవెన్ బీజేపీలో అయినా ఇతర పార్టీ వాళ్ళైనా కానీ, మామూలుగా నేషనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఆ స్టేట్స్ నుంచి మన లీడర్స్ని, అన్ని రాష్ట్రాల నుంచి మన లీడర్స్ని, ఆ భాష మాట్లాడే వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, ఆ ఏరియాలలో క్యాంపెయిన్ చేస్తాం. లేకపోతే మొత్తం బీజేపీ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి చేస్తున్నారు. మీరు వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఎలివేషన్ రావడానికి మీకు అంత ఇష్టం ఉండకపోవచ్చు సహజంగానే, కానీ బట్ అన్ని పార్టీల వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేయడం వేరు, ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించి రిలీజ్ చేయడం ద్వారా, అతన్ని ఎలివేట్ చేయడం ద్వారా కాంగ్రెస్లో భవిష్యత్తులో అతను ఏఐసిసి స్థాయికి వెళ్తాడు అనేటువంటి ఇండికేషన్ ఇవ్వడం కాదా అనేది ఒక సందేహం. మనకేం ఆబ్జెక్షన్ ఉంటుందండి? మన రాష్ట్రం నుంచి ఎవరైనా కానీ, కేంద్రంలో ఏ పార్టీలో ఎదిగినా కానీ, మన రాష్ట్ర వాసిగా మనకేం ఆబ్జెక్షన్ ఉండదు కదా. అంతకుముందు పివి నరసింహారావు గారు మన దగ్గర నుంచి ప్రధానమంత్రి అయితే మనం కదా హక్కున చేర్చుకుంది, భుజాల మీద వేసుకుంది. కాంగ్రెస్ వారే దూరం పెట్టినా కూడా మన రాష్ట్ర ప్రజలు, మన తెలుగు వారము, మనము కదా హక్కున చేర్చుకుంది. సో ఈవెన్ రేవంత్ రెడ్డి గారే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే మామూలుగా ఒక తెలుగువాడిగా, ఒక తెలంగాణ వాడిగా తప్పనిసరిగా ఎవరైనా మన వాళ్ళు ఎదుగుతున్నారు, పెద్ద పొజిషన్స్ లోకి వెళ్తున్నారు కేంద్రంలో అని అంటే, ఆ విషయంలో పొలిటికల్ గా, అంటే రాజకీయాలకు అతీతంగా మనము తప్పనిసరిగా ఆ నైతిక సపోర్ట్ అనండి, లేకపోతే ఒక మొరల్ సపోర్ట్ అనండి, తప్పనిసరిగా ఉంటుంది మన ఏ పార్టీ వారైనా. ఓకే, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. చెప్పండి, రేవంత్ రెడ్డి గారి ఈ ఎలివేషన్ వచ్చినట్లయినా ఢిల్లీలో ఈ పోస్టర్ రిలీజు ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా మీరేమనుకుంటున్నారు? మరోవైపు కేటీఆర్ గారు ఏమో సవాల్ విసురుతున్నారు, ఏసీబీకి నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద పెట్టావు, ఇద్దరం కూర్చొని డిస్కస్ చేద్దామంటున్నారు. సో మీరు ఈ రెండిట్లో ఏదైనా మాట్లాడచ్చు. నమస్కారం అండి. అక్కడ నమస్కారం అండి. నమస్కారం సార్. కేజ్రీవాల్ మొదటిదాకేమో ఇండియా కూటమి ఉన్నాడు, మంచోడు. ఎవరు? ఇప్పుడు అక్కడ కేజ్రీవాల్ గారు ఇండియా కూటమి మంచోడు. ఇవాళ ప్రచారం పోగానే ఏదో కేసు, ఆ కేసు ఇది అయిపోయాడు, అక్కడ అట్లా ఓడించని చెప్పి ఒక కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీ కాదు ఆ కామెంట్ చెబుతా, లిక్కర్ స్కామ్ పార్ట్నర్. సార్ ఇంకోటి, మేము ఎన్నికైన పక్కన అనుకున్నాం కదా, అబ్బో గుర్రం మీద పరిగెత్తాడు అనుకున్నాం కానీ తర్వాత తెలిసి చెక్క గుర్రం అది. ఏమంటారు? చెక్క గుర్రం మీద కూర్చొని అలా అలా ఊగుతున్నాడు. అక్కడ పరిపాలన ఏమి ఇక్కడ గెలవలే కానీ ఇక్కడ మీద ఊగుతున్నారా అనుకున్నాం కదా, గెలిచాడు మన తెలంగాణ తీసుకెళ్తాడు అని ఉరికిస్తాడు అనుకున్నాం కానీ ఇప్పుడు అట్లా కాదు. సరే, మీరు ఆయన మీద విమర్శలు చేస్తే చేయండి, నేషనల్ లెవెల్ ఎలివేషన్ వస్తుందా రావట్లేదా ఒకటి. రెండోది ఇక్కడ మేము హామీలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు, దాంతో ఏకీపిస్తారా లేదా? అదే సార్, హామీ ఏ హామీ కరెక్ట్ పూర్తి చేసి చెప్పారండి? అంతేనా? పూర్తి చేసి ఉంటే ఒక్కడ చూపించండి. అంటే రుణమాఫీ కొంత చేసినట్టున్నారు కదా? ఏమండి? రుణమాఫీ 21,000 కోట్లు 100% చేశారు సార్. ఒక్కసారి ఊరు బొమ్మని చెప్పండి, వాళ్ళు ఎంత చేశారని తెలిసిపోతారు. మనం మీరు చెప్పక్కర్లేదు, ఎవరు లెక్కలేదు. మరి వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు బాగా. చెప్పారు, తప్పలేదు, బాగా చక్కగా చెప్పారు, కానీ నేను సరదాగా అంటున్నాను. రైట్, శ్రీనివాస్ గారు సికింద్రాబాద్ నుంచి. చెప్పండి, మీరేమంటారు? అందరికి సార్ నమస్కారం. అన్ని అమలు చేసుకుంటూ పోతున్నాడు సార్. లోడ్ బడ్జెట్ ఉన్నా కానీ అన్ని అమలు అవుతున్నాయి సార్. ఒక్కటి కావాలి సార్, వృద్ధులకు పెన్షన్ ఇంకా అమలు చేస్తలేదు సార్. 4,000 ఒక్కొక్కటిగా అన్నారు, అది పూర్తిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. బడ్జెట్ లో కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తారు. ఓకే, ఇప్పుడు యు ఆర్ హ్యాపీ విత్ రేవంత్
రైట్, ఓకే. కృష్ణ గారు చెప్పండి, ఏమిటి లిక్కర్ పార్ట్నర్ అని అప్పుడేమో ఆప్ వాళ్ళతో ధర్నా చేయించారు కేజ్రీవాల్ కానీ ఇప్పుడేమో లిక్కర్ పార్ట్నర్ అని విమర్శిస్తున్నారు. అదొక యాంగిల్ అయితే నేషనల్ లెవెల్కి ఎలివేషన్ వచ్చినట్టయినా రేవంత్కి. అట్లాగే మూడోది హామీలన్నీ కేసీఆర్ అవినీతిని అరికట్టి మరీ అమలు చేస్తున్నామని చెబుతున్నాడు ఆయన. అబ్రహం లింకన్ గారిది ఒక సామెత ఉన్నది, యూ కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ సమ్ టైమ్, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఆల్ ద టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్. తెలంగాణలో మీరు డెడ్ లైన్స్ ఇచ్చారు. డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా చూడండి, ఒకే దఫాలో మొత్తం అందరికి 2 లక్షలు అవుతాయని. తర్వాత కండిషన్ సప్లై, కోతలు కోతలు కోతలు. ఇవాళకి కూడా గ్రామాల్లో రాలేదంటారు, ముఖ్యమంత్రి గారేమో వచ్చిందని అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు. సేమ్ రైతు భరోసా కూడా మీరు చూడండి, మా ప్రభుత్వం రాగానే మీకు 15,000 రూపాయలు మీకు రైతు భరోసా ఇస్తాం మేము, ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే ఆ ప్రభుత్వం ఉంటే 10,000, మాది ఉంటే ఇంత అనేసి చెప్పారు. ఏమైంది దాన్ని? మొత్తం 2024 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా వేయలేదు. గ్యారెంటీలను చట్టం చేస్తాం మేము. ఎవరు? రాహుల్ గాంధీ గారు వచ్చి, చట్టం అంటే మామూలు విషయం కాదు అది, చట్టం చేస్తాం మేము అని చెప్పారు. ఇవాళ వరకు మొదటి క్యాబినెట్లోనే చేస్తామని, దానికి కూడా టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. అన్నిటికీ ప్రజాపాలన 100 రోజుల్లోనే మొత్తం పూర్తి అయిపోతాయని చెప్పారు. ఇవాళ సుప్రియా శ్రీనాటే గారని వీళ్ళ జాతీయ అధికార ప్రతినిధి, చీఫ్ స్పోక్స్ పర్సన్, వాళ్ళ మొత్తం మీడియా అదంతా కూడా తనే చూసుకుంటారు. ఒక జాతీయ ఛానల్లో కూర్చొని తెలంగాణలో 90 లక్షల మహిళలకు మేము 2,500 రూపాయలు ఇచ్చేస్తున్నాం, నిజమా? అట్లా చెప్తున్నారు ప్రకటన. లైవ్ ఛానల్లో డిబేట్లో కూర్చొని 90 లక్షల మహిళలకు ఆల్రెడీ 2,500 రూపాయలు వచ్చేస్తుందని. ఎవరా 90 లక్షల మంది? అది నిజంగానే పోతున్నాయి అయింది. మరి ఏమైనా కటింగ్ చేస్తున్నారా ఆ ఖాతాలకు వెళ్ళి? మరి తెలియదు మా. సో ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రచారం మొదలు పెట్టుకున్నారు. ఈ ప్రచారం సక్సెస్ అయిందా అని అంటే హర్యానా ఏం జరిగింది? ఎప్పటి నుంచి అయితే తెలంగాణ గ్యారంటీస్ మొదలైనాయో ఈ చర్చ, ఇలా వాస్తవానికి ఇది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది తెలంగాణ అనేది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? మల్లికార్జున్ ఖార్గే గారే, వీళ్ళ ఏఐసిసి ప్రెసిడెంట్ పెద్దలు, ఇవ్వకండి రాబాయ్ మీరు ఇక హామీలు, గ్యారంటీలు ఇవ్వకండి, కర్ణాటకలు ఇచ్చిర్రు అవే మళ్ళీ ఏదో వెనక్కి వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట అని మొన్న మహారాష్ట్రలో జరిగింది. హర్యానా ఫలితాలు ఏమైనాయి, మహారాష్ట్ర ఫలితాలు ఏమైనాయి? సరే రేవంత్ రెడ్డి గారిది అంటారా? రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు పర్సనల్గా పోయినరు, ప్రచారం చేసిర్రు. మాణిక్ రావు ఠాక్రేని మన తెలంగాణకు కూడా ఇన్ఛార్జ్ ఉండే, పాపం పోటీ చేసిర్రు. వారు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన మాణిక్ రావు ఠాక్రే ఓడిపాయ్, మీనల్ పాటిల్ ఓడిపాయ్, ఈ కదం వారు ఓడిపాయ్, బంటీ షేల్కే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఎట్లా లింక్ పెడతారు? మాట్లాడిన ఉపన్యాసాలు ఇచ్చినంత ప్రచారాలు, ఉపన్యాసాలు అంటే పాపం సరే అంటే సక్సెస్ కాలేదు. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు అసలు మహారాష్ట్ర మొత్తం దున్నేస్తానన్నారు. చివరికి మాకు అంటే చేయలేకపోయారు. మాకు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి మేము గెలిచి ఉంటే డిఫరెంట్ గా మహారాష్ట్రలో డిఫరెంట్ ఉంటుండే. అవును, అయినా కూడా పార్టీ అంటే పార్టీ, నేషనల్ పార్టీ అన్నారు కదా. ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, వాళ్ళ తప్పేం లేదు అనేది మాకు అనిపించింది. సరే ఎనీవేస్, ఇక్కడ మేము ప్రభుత్వంలోకి రాలేదు కాబట్టి సిచ్యువేషన్స్ మారినాయి. అది పక్కన పెడదాం. మీరు అన్నట్టు ఏఐసిసి ఎలివేషన్ ఇస్తున్నారా అని అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్స్ కొన్నిసార్లు ఇస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోవాలి, తన ఇట్లాంటి సిద్ధాంతాలతో కాదు, ఇట్లా తీరు మార్చుకోవాలి. అక్కడనే మనకు అనుమానం వస్తుంది. రాహుల్ గాంధీ గారేమో నో అదాని అని అంటారు, ఈయనేమో ఎస్ అదాని అని అంటారు. అదాని అంటే గుర్తుకొచ్చింది, హిండెన్బర్గ్ వాళ్ళది ఉంది కదా, అదాని మీద పెద్ద రిపోర్ట్ ఇచ్చారు. ఆ కంపెనీ మూసేసుకున్నారంట, వాళ్ళలో చేటర్ ఉన్నాడని చెప్పి ఆ ఫౌండరే చెప్పాడు. అట్లా ఉంటే ఈ కొన్ని వార్తలు ఇవన్నీ ఎంత అదానికి ఎంత నష్టం చేసినట్లు ఆ హిండెన్బర్గ్ ప్రాసిక్యూట్ చేయాలి, అదాని వాళ్ళ మీద ప్రాసిక్యూషన్కి వెళ్ళాలి, దీంట్లో తెలవాలి. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ అవుతుంది అని అంటే దాని మీద అందరికి కూడా అనుమానం. దాని మీద కూడా జై రమేష్ గారు వాళ్ళు మూతపడినంత మాత్రాన అదానికి సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదని అంటారు. అందుకే అదాని లెట్ హిమ్ గో ఫర్ ప్రాసిక్యూషన్, అప్పుడు హిండెన్బర్గ్ వాళ్ళని కూడా లాగినట్టు అవుతుంది. ఒకటి ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంది, మీరు బయట పోయి ప్రచారం చేసుకొని అయిపోయింది మొత్తం బ్రహ్మాండంగా ఉంది అని అంటే, ఇవాళ ఎవరు మీడియా చూస్తలేరని కాదు, ఆ ప్రజలు కూడా చూస్తున్నారు, నమ్మే పరిస్థితి కూడా లేదు. అది మహారాష్ట్ర అయినా కూడా హర్యానా దాని రిజల్ట్స్ చూపెట్టినాయి కొమ్మినేని గారు. ఇవాళ కర్ణాటక మిజరబుల్ ఫెయిలియర్ చూస్తున్నారు, తెలంగాణలో కూడా వీళ్ళ అసలు గవర్నెన్స్ కాదు, ఇవాళ గ్రామాల్లో పోయే పరిస్థితి లేదు వాస్తవానికి కూడా. రేవంత్ రెడ్డి గారు ఇటు ఢిల్లీ లేకపోతే విదేశాలు,
అప్పుడు మేము డావోస్కి వెళ్తేనేమో ఓహో ఇది అదని అన్నారు. ఆ పోయిన సంవత్సరంలో డావోస్కి వెళ్ళిన ఒక్క కంపెనీ కూడా ఇక్కడ గ్రౌండ్ కాలేదు. 43,000 కోట్లు వచ్చినాయని మొన్న ప్రకటన చేసారు. అందులో అదానీ గారి ఒక 34,000 కోట్లు అనలే. గోధీ ఇండియా అనే ఒక కంపెనీ అసలు దాని యాన్యువల్ స్టేట్మెంటే 27 లక్షల రూపాయలు సంవత్సరానికి. వాళ్ళతో 8,000 కోట్లు అని అన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ ఉంది ఆ పెట్టుబడి? ఎక్కడ గ్రౌండ్ అయింది లేదు. ఇంకొకటి అమెరికాకు పోయి వాళ్ళ సొంత బ్రదర్ కంపెనీతోనే స్వచ్ఛభారత్ అని 1000 కోట్లు ఒప్పందం చేసుకున్నారు. అది గ్రౌండ్ అయిందా? రేవంత్ రెడ్డి గారు బ్రదర్ 1000 కోట్లు సంపాదించిన వ్యక్తి. 1000 కోట్లు రేవంత్ రెడ్డి గారు సోదరులు మాత్రం 1000 కోట్లు సంపాదించినట్టేనా? అంటే పెట్టుబడి పెడతానంటారు కరెక్టే సార్, కానీ ఆ 1000 కోట్లు ఏడికెళ్ళి వస్తే కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కదా వాస్తవానికి. రేవంత్ రెడ్డి గారు అంతా సంపాదించారు. సరే, మీరు హామీలు అమలు చేయలేదని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఢిల్లీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అమలు చేయలేదు అని చెప్పగలరా? ఎవరికి ఓటేమని చెబుతారు? చెబితే ఆ పరిస్థితి ఉందా? అంటే ఒకటండి, మేము చాలా స్పష్టంగా స్టేట్స్లో, ఇతర స్టేట్స్లో ఒక ఫోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ లార్జర్ డిబేట్, మీరు కరెక్ట్ పాయింట్ ఎత్తారు. ఈ కాంగ్రెస్ బీజేపీ ఈ ఫోర్సెస్ని అటాక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ గారితో పార్ట్నర్షిప్ చేస్తారు, మమతా బెనర్జీని కరప్ట్ అంటారు. కేజ్రీవాల్ గారితో మొన్నటి వరకు ఓహో కేజ్రీవాల్ గారు మాకు అవసరం ఇది అదని రాహుల్ గాంధీ రాసుకపోసుకురు. ఎన్నికలు రాగానే అరవింద్ కేజ్రీవాల్ గారి మీద అటాక్ చేస్తారు. ఇట్లా ఎక్కడెక్కడ రాష్ట్రాల ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ మీద అఖిలేష్ యాదవ్ గారితో పంచాయతీ వస్తుంది. వీళ్ళకు మాయావతి గారు అవసరం ఫోటో దిగుతారు అప్పుడప్పుడు సోనియా గాంధీ గారు, తర్వాత మాయావతి గారిని తప్పుపడతారు. సో కాంగ్రెస్ వాస్తవానికి ఒక స్టాండ్ ఉండదు. ఇక్కడ అల్టిమేట్గా రాహుల్ గాంధీ గారికి కావాల్సింది ఏంటిదంటే ఆ పవరు ఇక కావాలి అనేది. కానీ ఇట్లా ఒక టీం బిల్డ్ చేయకుండా లేదు, ఇండియా బ్లాక్ అనేది లేదు, అది ఉత్తిదే, అది మాటలకే. మీకు రిజల్ట్ కూడా వాస్తవానికి ఒప్పుకోవాలి. కాంగ్రెస్ మంచిగానే మొన్న యూపీఏ వాళ్ళ ఆ ఇండియా బ్లాక్కి మంచిగానే వచ్చినాయి. కానీ ఆ తర్వాత ఇవాళ అధికారంలోకి రావాలి అని ఇవాళ మీరు ఎవరికి లాభం చేస్తున్నారు? ఢిల్లీలో మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరికి లాభం చేస్తున్నది? భారతీయ జనతా పార్టీకే లాభం చేస్తున్నారు మీరు. లేకుంటే కేజ్రీవాల్ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాడు కదా. ఆయన ప్రభుత్వంలో ఉన్నా కూడా మీరు ఇవాళ ఆయనను అవినీతి ఇది అది ఒకవైపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పని చేయనీయలేదు, కేజ్రీవాల్ని పని చేయనీయలేదు. ఈడీ విషయం మీద రాహుల్ గాంధీ గారి మీదకి ఈడీ వస్తేనేమో వచ్చేస్తుంది ఏంటిది ఎర్ర పుస్తకం రాజ్యాంగం. అయ్యో మా మీదకి ఈడీ వదులుతావా, మా మీదకి ఐటీ వదులుతావా, మా మీదకి సిబిఐ. అదే బీఆర్ఎస్ మీద వదులు ఈడీ వదులు, అరెస్ట్ చేయి, ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? కేజ్రీవాల్ వదులు, జగన్మోహన్ రెడ్డి వదులు, ఎవరినైనా కూడా ఇతర రాష్ట్రాలు నవీన్ పట్నాయక్ వదులు, నువ్వు ఎందుకైనా వదులుతున్నావు? అంటే మీకు ఒక రూల్, ఇతరులకు ఒక రూల్. రైట్. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, నిన్నటిదే ఈడీదే జస్ట్ మళ్ళీ సపరేట్గా మాట్లాడతాం. రైట్. సత్యనారాయణ గారు నల్గొండ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారికి జాతీయ స్థాయిలో ఎలివేషన్ వస్తుందా? ఆ టీవీలలో అయితే కనపడుతుంది కదా, ఎంత ఎఫెక్ట్ వస్తుంది తర్వాత తెలుస్తుంది. టీవీలో అయితే కనపడుతున్నంత, కానీ దాని ఎఫెక్ట్ ప్రజలలో ఎంత ఉంటుంది. నేను మహేష్ గారిని వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ గా ఆయన అడుగుతున్నా. సార్, మీరు ఖర్గే గారి సంతకంతో 6 గ్యారెంటీస్ ఇచ్చారు. మేము టైం అడగలేదు 2 రోజులు చేయాలని ప్రజలకు, 100 రోజులు మీరే పెట్టుకుండ్రు. మీరు అది చెప్పండి, ఏమైంది? ఇక ప్రజలు తెలుసుకుంటుంటారా? ప్రపంచం మొత్తం తెలుస్తుంది. మీరు ఎన్ని అమలు చేసారు చెప్పండి, దాన్ని ఎస్టిమేట్ చేసుకొని. రైతులు మొత్తం అన్నారు, అసలు లోన్ తీసుకోని ఉంటే ఇమ్మడి పోయి 2 లక్షలు తీసుకొని చేస్తామన్నారు. ఇటువంటి చెప్పటం వల్ల సార్ ఆదాయం ఎంత ఉంది మాకు తెలియదు ప్రజలకు. ఇంటికి ఒక పెద్ద మంది సార్ రేపు మీ బాబుకు 3 సైకిల్ కొనిస్తాను, తెల్లారైతే నా పైసలు ఏమంటే ఎందుకు అడిగినామని అడుగుతారు. మీరు చెప్పింది చెప్పండి, ఉన్నకాడు చెప్పండి నిజమని. మీకు ఆదాయం గురించి ఏం తెలియదా? తెలియకుండా హామీలు ఇస్తారా? మీకు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన దానికే దిక్కు లేదు, ఎందుకు నమ్మాలి మీ పార్టీని? నేను వ్యక్తిగతంగా మీరు యువకులు మంచో నేను కాదు సార్, మీ పార్టీ చెప్పండి. మీ ఢిల్లీలో ఎందుకు ఈయనే చెప్పండి 6 గ్యారెంటీలు. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో అంత ఉత్పత్తి ఎలివేషన్ ఉంటుంది. ఏమన్నా గాంధీ కుటుంబం తర్వాత ఏం జరిగింది? గాంధీ కుటుంబం తర్వాతే కానీ మనకి ఇక్కడి నుంచి ఇప్పుడు దేశ ప్రధానిగా పివి నరసింహారావు అయ్యారు, ఆ తర్వాత అనేక మంది కేంద్ర మంత్రులు అయ్యారు, జైపాల్ రెడ్డి గారు, లేకపోతే ఇట్లా అట్లాగే కిషన్ రెడ్డి గారు అయ్యారు, బండారు దత్తాత్రేయ గారికి ఒక రకమైన ఎలివేషన్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అవకాశం వస్తుందా అనేది నాకు చిన్న. అదే సార్, ఇప్పుడు పవర్ లో ఉన్నారు కాబట్టి కొంత అట్లా అంతేనా? సక్సెస్ అయితే వెళ్తారు, లేకపోతే రాజశేఖర్ అంటే సిద్ధరామయ్య గారికి కూడా మరి ఆయన తర్వాత పెడతారేమో. నిన్న సిద్ధరామయ్య గారి కంటే కూడా ఈయనకే ప్రాధాన్యత ఇచ్చినట్టున్నారు కదా, సీనియర్ కాకుండా అని. అది ప్రశ్న. అదే కాదు, ఇప్పుడు పవర్ లో ఉన్న టైంలో
ఓకే, పవర్లో ఉన్నారు కాబట్టి, అంటే బీజేపీ ఆయనేమో మరి డబ్బులు ఇచ్చేది వీళ్ళే కాబట్టి తీసుకెళ్లి పెట్టారని అంటున్నాడు ఆయన. మరి చూద్దాం, రైట్, ఏం చెప్తారు సార్? చర్చ ఉంది, షర్మిల గారికి అపాయింట్మెంట్ వచ్చింది, మరి వీళ్ళకి ఎందుకు రాలేదు అనేది కేబినెట్ మొత్తం కూడా కేసీ వేణుగోపాల్ గారితోనే కూర్చుంది. ఒక చర్చ ఏంటంటే లాస్ట్ అసలు రాహుల్ గాంధీ గారితో రేవంత్ రెడ్డి గారు 1-1 ఎప్పుడు కూర్చున్నారు? అట్లా తేడా ఉందా? చెప్పాలి. తేడా ఉన్న ఢిల్లీలో మరి ఆ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారు కదా. షర్మిల గారికి అపాయింట్మెంట్ ఇచ్చారా మన రాహుల్ గాంధీ గారు 1-1, షర్మిల గారు కూర్చున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది రాహుల్ గాంధీ అంత తెలివైనడు. రైట్, ఓకే. మహేష్ గారు సమాధానం చెప్పండి. ఏం డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఎలివేషన్ ఇస్తున్నారని బీజేపీ అని అంటున్నారు. రెండు, అప్పుడేమో ధర్నా చేశారు కేజ్రీవాల్ కోసం, ఇప్పుడేమో ఆయన అవినీతిపరుడు అంటున్నారు. 3 ఇక్కడేమో మొత్తం హామీలను అమలు చేశామని కథలు చెబుతున్నారనేది వాళ్ళ వ్యాఖ్య. చాలా ఓపిక్గా అర్ధగంట సేపు మా మీద విమర్శలు అండి ఇంకా ఏదైనా అండి వింటూ కూర్చున్నాను. ఇప్పుడు నాకు కూడా కొంచెం అంత మాట్లాడండి, మేము అడ్డం పడితే కదా మీకు. అదే ముందే రిక్వెస్ట్ పెడుతున్నాను. సో నేను ఏమంటానంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. ఒకే జాతి పక్షులు ఇవన్నీ కూడా. లిక్కర్ పార్ట్నర్స్ కొటేషన్ చెప్పారు మీరు. లిక్కర్ స్కాములో ఒకే జాతి పక్షులు ఎవరో మీకు తెలుసు. అక్కడ ఉన్న కేజ్రీవాల్ గారు పార్టీ. నేనేమంటున్నా సార్, లిక్కర్ స్కామ్ వరకే పరిమితమై మాట్లాడదామంటున్నాను. లిక్కర్ స్కామ్లో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ప్రముఖ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రముఖ నాయకులు, సరే వాళ్ళు ఒకటే జాతి పక్షులు అని చెప్పడం నా ఉద్దేశం. అది వాళ్ళు అక్కడ విమర్శలు నేనేమంటున్నాను, మీరు కేజ్రీవాల్ గురించి అరెస్ట్ అయినప్పుడు ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే కదా మీరు వారు అర్ధగంట ప్రసంగిస్తే మీరు మధ్యలో ఇంత ఇంటరప్ట్ కూడా మీరు నాకు అవకాశం ఇస్తే కదా నా సమాధానం. నేను ఒక్క మాట ఎత్తినో లేదో మీరు మధ్యలో వచ్చేసి దయచేసి మీరు కేజ్రీవాల్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా, మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే నేను తర్వాత చెప్తాను. లోకమంతా తెలియదు లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అనుకూలంగా ధర్నా ఎందుకు చేశారు? మనీష్ సిసోడియా గారు 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. కవిత గారు 156 రోజులు లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నారు. సో బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ కలిపి చేసిన స్కామ్ గానే చూస్తుంది ప్రపంచం అని చెప్తున్నాము. సో అదొకటి. రెండోది, వాళ్ళకి న్యాచురల్ గా కొంత స్కామ్ లిక్కర్ పార్ట్నర్స్ అంటే కొంత బీఆర్ఎస్ నేతలు జీవుకు మనోజ్, అయ్యో మా కవిత గారిని కూడా కోట్ చేశారు రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ పోయి కూడా మా పరుగు తీస్తున్నారు అనే ఫీలింగ్ లో వాళ్ళు అట్లా చెప్పి ఉంటారు అంటున్నాను నేను. ఒకటి. రెండు, నేను ఛాలెంజ్ చేస్తున్నా మాట్లాడిన బీజేపీ ప్రతినిధికి కానీ ఇంకెవరైనా కాలర్స్కి కానీ, ప్రభుత్వం చేపట్టిన ఏ పరిస్థితులలో చేపట్టినాము, మొత్తం కడక్క తాగిపోతే ఖాళీ చిప్పలతో ప్రభుత్వం చేతికిస్తే 7.5 లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వంగా సంవత్సరం లోపు ఈ గివెన్ ఆర్థిక పరిస్థితుల్లో, గివెన్ కండిషన్, ఎకనామిక్ ఫైనాన్స్ కండిషన్స్లో మాకు ప్రభుత్వం వస్తే ఆర్థిక పరిస్థితులలో మేము ప్రభుత్వంగా ఇన్ని బాధరాబందీలు అనుభవిస్తూ కూడా భరిస్తూ కూడా చేసిపోయిన కేసీఆర్ పెట్టిపోయిన అప్పులకు మిత్తిలు వడ్డీలు కడుతూ కూడా, ఇగో నేను ఒక లిస్టు చదువుతా, ఈ లిస్టు అమలు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే బీజేపీ నాయకుడు కానీ ఇంకెవరన్నా కానీ చెప్పమనండి. 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ ఫర్ బీజేపీ లీడర్, రమ్మను చర్చకు. కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఈ 55,000 ఉద్యోగాలు ఇచ్చిందేమో అదన్నా చర్చకు రమ్మను. ఏ రాష్ట్రమో కాదు, కేంద్ర ప్రభుత్వమే 55,000 ఉద్యోగాలు ఇస్తే చర్చకు రమ్మని నేను సవాల్ చేస్తున్నా. నోటిఫికేషన్లు ఇస్తే మీరు నేను వద్దన్నమా? నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు రాపిచ్చి ఎగ్జామ్లు ఇచ్చి అంటే అంత అయిపోయి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసో లేదంటే రిజల్ట్స్ పెట్టో ఉద్యోగాలు ఇస్తే మేము అడ్డుపడ్డామా? కేసీఆర్ 10 మనం అడ్డుపడలేదు కదా సార్. మనం ఎగ్జామ్స్ పెట్టినాం, వాళ్ళకి నోటిఫికేషన్ 21,000 కోట్ల రుణమాఫీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేసిందంటే దమ్ముంటే చర్చకు రమ్మని బీజేపీ వాళ్ళని సవాల్ చేస్తున్నా. క్వింటాల్కి 500 రూపాయల బోనస్ రైతులకు, ఒక క్వింటా మీద 500 రూపాయలు, ఒక్కొక్క రైతుకు 1,00,000 రూపాయలు, సన్న బియ్యాలకు 1,00,000 రూపాయలు అన్ని బియ్యాలకి ఇస్తా ఉన్నారు. ఇంప్లిమెంట్ నేను ముందే చెప్పిన ఏం లేదు, ఖజానా ఉన్న దాంట్లో సర్దుతున్నాం ప్రజలకంటే. ఇచ్చినప్పుడు కూడా తెలియదు, అన్ని అబద్ధపు బడ్జెట్ నే తప్పదో పట్టించి హౌస్ నే తప్పదో పట్టించారు. మా బట్టి విక్రమార్క గారు సార్ అంత క్లియర్ గా హరీష్ రావు గారు ఎంత మోసం చేసారో బడ్జెట్ లో కూడా, సభను ఎట్లా తప్పదో పట్టించారో నెంబర్స్ తో సహా ప్రూవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చర్చ పోతే అది పెద్దది అవుతుంది. 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే, పేద ప్రజల ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉంటే చర్చకు రమ్మని కోరుతున్నా. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం
అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో తప్ప, అంతవరకు ఒప్పుకోవాలి. ఇంకేదైనా అంతవరకు ప్రభుత్వం ఉంటే 10 ఏళ్లలో కేసీఆర్ ఇదైతే ఇచ్చిన ఇదైతే ఇంకేదైనా పర్ఫెక్ట్ గా అమలు ప్రభుత్వం చేసినట్టు. ఉంటే దానివల్ల అది మంచిగా కాదా అనేది పక్కన పెడితే పర్ఫెక్ట్ గా అయితే సార్ అమలు చేశారు. మంచి అంటే అంటే కొంతమంది ఏసీ ఆటోలు కార్లో పోయే వాళ్ళు సౌకర్యం ఉన్న ఆటోలు సరే, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషిస్తుంది ఈ ప్రభుత్వం. కానీ నేను కూడా చెప్తున్నా కదా, అంతవరకు. పేద మహిళలు ఇంటికి వెళ్ళి అడుగు బయట పెట్టి ఆర్థికంగా స్థిరత్వం పొందడానికో ఒక ఇండిపెండెన్స్ సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నా. సో ఇది ఇచ్చిన ప్రభుత్వం అంటే చర్చకు రమ్మని సవాల్ చేస్తున్నా. కొత్త రేషన్ కార్డు రేపు 26వ తారీఖు నుంచి ఇస్తాము. పాత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు, మేము ఇవ్వబోతున్నాం, ఇండ్లు ఇవ్వబోతున్నాం. 12,000 రూపాయలు రైతు భరోసా గతంలో కేసీఆర్ ఇచ్చింది మీకు తెలిసి ఎంత అమౌంటో, 10,000 మేము 12,000 ఇస్తున్నాం. ఈ ఆర్థిక పరిస్థితుల్లో కూడా రైతులకు 15,000 ఇస్తామన్నారేమో అందాము, పెంచుతాము. అంటే ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి పెంచుకుంటూ పోతాము. తర్వాత భూమి లేని పేదలకి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇచ్చే కార్యక్రమం, వ్యవసాయ కార్మికులకు ఇచ్చే కార్యక్రమం ఎవరన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తే దమ్ముంటే చర్చకు రమ్మని నేను సవాల్ చేస్తున్నా. ఉచిత విద్యుత్ సిలిండర్ 26వ తారీఖు నుంచి అమలు అవుతుంది సార్. 26వ తారీఖు వాళ్ళకి అకౌంట్లలో పడిపోతాయి. సిలిండర్ 500 రూపాయలకి, ఉచిత విద్యుత్ 200 యూనిట్ లోపు కాల్చే ప్రతి పేద ఇంటికి ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం. తర్వాత సన్న బియ్యం రేపు ఈ రాబోయే రోజుల్లో సన్న బియ్యం ఇవ్వబోతున్న ప్రభుత్వం. 50% డైట్ ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం. పేద పిల్లలకు ఆంధ్ర అని తిడతాం కదా సార్, ఆంధ్ర 10 ఏళ్ల కింద ఆంధ్రాలో ఇచ్చినటువంటి డైట్ ఛార్జీలు మాత్రమే బీసీఎస్సీ పిల్లలు, వసతి గృహాల్లో ఉన్న పిల్లలకి ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో. మేము రాగానే 50% పెంచినాం. సో నేనేమంటున్నా, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, ఇండస్ట్రీకి దాదాపు 80,000 పెట్టుబడులు తీసుకొచ్చి 80,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకో పక్క స్కిల్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని అన్స్కిల్డ్ వాళ్ళని స్కిల్ అప్ చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించేది ఇంకో పక్క, అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తూ ఉంటే ఓరినిగా ఊకున్నారు కదా అని ఎట్టేటి ఏకరువు పెట్టి. ఇప్పుడు నేను ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఇవన్నీ అమలు చేస్తున్నాం కాబట్టే ఈ దమ్ముతోనే ఇప్పుడు నేను ఎట్లయితే ఛాలెంజ్ చేసినో, ఏ నాయకుడన్నా రమ్మను చర్చకని సవాల్ చేస్తున్నానో, ఏ రాష్ట్రంలోనైనా దమ్మున్నోడు ఎవడనో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినాడని సవాల్ చేస్తున్నానో, అట్లనే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని ఢిల్లీ ప్రజలకు మా రాష్ట్రంలో నేను ఇవి అమలు చేస్తున్నా, మా ప్రభుత్వం అమలు చేస్తుంది, రేపు కాంగ్రెస్ని ఆశీర్వదించే అవకాశం ఇస్తే మీకు కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు అవుతాయి అని చెప్పడానికి ఒక ఐకానిక్ ఫిగర్గా, సక్సెస్ఫుల్ లీడర్గా నిలబడ్డాడు. నేషనల్ లెవెల్కి వెళ్ళినట్లే. డెఫినెట్లీ ఇప్పుడు ముఖ్యమంత్రులు మీకు సిడబ్ల్యూసీ మీటింగ్స్ అయినా లేదంటే అత్యున్నత కార్యక్రమాలు ఏమున్నా రాష్ట్రాల ముఖ్యమంత్రులను గౌరవించుకున్న సంస్కారం కాంగ్రెస్ పార్టీకి ఉంది. బీజేపీ లాగా నమస్తే పెడుతుంటే పక్కకు తిరిగిపోవడము, లేదంటే బీఆర్ఎస్ లాగా ఉండవా బాబు అని చెప్పి మంత్రులను మిగతా వాళ్ళని సీనియర్లను అగౌరవపరిచే సంస్కారం కాంగ్రెస్ పార్టీలో లేదు. చాలా విషయాలు నాకు గుర్తుకొస్తాయి. అనవసరమైన విషయాలు సరదాగా నాకు శిల్పిగా నాకు కొన్ని ఇష్యూస్ గుర్తుకొస్తాయి. ఉదాహరణకి రాజీవ్ గాంధీ గారు వచ్చి అంజయ్ గారిని నిలబెట్టి ఆయన ఒక్కడే తిరిగితే అది పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి ప్రధాని అయిన పివి గారిని అని వీరంటారు. పివి గారిని అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తే ఆయన గౌరవించుకున్నట్టు ఆయన పార్టీ గౌరవించుకున్నట్టు. భారతరత్న ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారు? పివి గారు ప్రధాని అయితేనే కదా ఇచ్చింది. పివి గారు మాజీ ప్రధాని కదా ఇచ్చింది. పివి గారిని ప్రధాని చేసింది ఆయన పార్టీయా ఈయన పార్టీయా? మరి మీరు 10 ఏళ్ళు ఎవరి పార్టీ? పివి గారిని మాట్లాడారు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. కేటీఆర్ ఇష్యూ నీరు గార్చి ఒక్కరోజు కనీసం చనిపోతే అది కేసీఆర్ గారు కూడా కేసీఆర్ గారి మీద 1,000 చూపిస్తే 4,000 తిరుగుతాయి కాదంటే కేసీఆర్ గారి మీద తర్వాత మంగళం పాడితే అయిపోతుందా? ఒక్కరోజు పూలేసిన పాపన పోయినండి జయశంకర్ గారికి. జయశంకర్ గారి జయశంకర్ గారి విగ్రహం ముందే మిమ్మల్ని ఇది ఇందుకోసం ముందు అడిగింది. మీరు వాళ్ళ ఇట్లాంటి మాటలు మాట్లాడండి, మీకు చేతనైతే మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఎంతసేపు మాట్లాడలేదు దయచేసి. మీరు మాట్లాడిన మాట్లాడి వాళ్ళు మాట్లాడారు. ఇంకా నాకు 15 నిమిషాలు మాట్లాడారు.
వాళ్ళు కూడా వారు ఉన్నాను సార్, సంబంధం ఇంతసేపు లేని నేనైతే విషయాలు ఇంటర్ఫియర్ మాట్లాడినంతసేపు కాలేదు. కూడా మీరు ఆబ్జెక్ట్ ఏ, చేయలేదు. ఎక్కడ రాహుల్ గాంధీ గారు మీకు చేతనైతే appoint చేయలేదు చెప్పండి. అన్నారు. మీరు ఏ విషయంలో చేత కాకుండా వెనకపోయినా చెప్పండి మరి మీరు మీరు ఏ విషయంలో చేత ఇవన్నీ కాకుండా నేను చెప్తూ వెనకపోయినా? మొదలు పెడితే ఖచ్చితంగా అయ్యే అయిపోతుంది. ఏం వద్దులే. చెప్పండి మరి. వద్దు, లేదు, వద్దు, లేదు, నేను- కాదు, నేను కాదు. ఎవరినైనా సరే, ఒకే ఇది మాట correct అంటా. కాదు, ఇది రైట్ correct రైట్ కాదు. ఓకే. ఒక్క నిమిషం. మరి నేను- ఎంతసేపు మాట్లాడి నేను వంద- మాట్లాడలేదంటారు సరే, ఏంటి? 100 బాబు, ఇదేం విషయాలు పిచ్చి ఆయనతో ఆలోచన? తిట్టిస్తారు, ఈయనతో తిట్టిస్తారు, నేను సమాధానం చెప్పొద్దా? మీరు ఇంత చెప్పారు కదా. ఒక అటు అయితే మీరు మాట్లాడుకోండి ఇక మరి. మీరు అడిగితే కుదరదు. అడిగితే కాదు సార్, మీరు అంటే మీరు అడిగారు అంటేనే మీరు రిప్లై వీక్ ఇవ్వాలి. వాళ్ళతో మీరు తిట్టిస్తారు, ఎంతసేపు మాట్లాడారు? రిప్లై ఇవ్వడానికి అవకాశం ఎంతసేపు ఇవ్వకపోతే ఎట్లా? తీసుకుంటారు? మరి ఆగండి ఒక 2 నిమిషాలు. రైట్. వాళ్ళు ఆయన అరే, అర్ధగంట, పది- ఈయన అరే, పది- అర్ధగంట ప్రసంగం. మళ్ళీ తర్వాత కేటీఆర్ సార్, ఇష్యూ ఈయన వస్తే మధ్యలో మీరే మాట్లాడరు. నేను మాట్లాడిన మొదటిసారి నుంచి ఇంటరప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవే అసెంబ్లీలో మాట్లాడినట్టు ఇక కథలు చెప్తే అట్లా అసలు అసెంబ్లీలో ఇట్లా ప్రజలు వెళ్ళారు. కూడా అరగంట సేపు చూస్తున్నారు. మాట్లాడి ప్రజలు కూడా కాదు కాదు చూస్తున్నారు. కేటీఆర్ ప్రజలు వీళ్ళు కూడా కూడా చూస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడి కరెక్ట్ నన్ను అసలు కాదు. మాట్లాడిన నేను వాళ్ళు ఒక అధ్యక్ష మాట, అంటారు. ఇట్లా ఇండియా కూటమి ఎక్కడదని కొంతమంది అడుగుతున్నారు. ఇండియా కేసీఆర్ కూటమి గారు, ఉందో లేదో నేనైతే మ్యూట్ లో కరోనా ఉన్నానండి కబూర్గా ఇంతసేపు. తెలవాలా? తమిళనాడు ఇండియా కూటమి అధికారంలో ఉంది, జమ్మూ కాశ్మీర్ లో ఇండియా కూటమి అధికారంలో ఉంది, లేదా సార్? లేదా? ఇండియా కూటమి లేదా ఈ దేశంలో? సరే, మేము కొన్ని పరిస్థితుల వల్ల మేము కొన్ని ఎలక్షన్స్ ఓడిపోవచ్చు, అది వేరే విషయం. జార్ఖండ్లో కానీ కూడా ఉన్నారు. జార్ఖండ్ లో ఇండియా కూటమి అధికారంలో ఉంది. మేము లేము అన్నట్టుగా కొంతమంది వెకిలిగా మాట్లాడితే దానికి దాని పెద్ద సిగ్నిఫికెన్స్ ఉండదని నా అభిప్రాయం. ఒకటి. రెండు, కంప్లీట్ చేయండి. నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిరో వీరికి తెలవాలన్నట. అంటే మీరు అవునా అని అది కూడా ఆసక్తికరమైన చర్చ అని మీరు కూడా కొంత యాడ్ చేశారు దానికి. మసాలా ఇవ్వకపోతే వార్త అవుద్ది. అని రాహుల్ గాంధీ గారిని చీఫ్ మినిస్టర్ గారు దాదాపు అంటే నెల కూడా కాదు 20 రోజుల కింద కలిసిండ్రు. ఓకే, ఆ సంగతి చెప్పండి. 20 రోజుల కింద కలిసిండ్రు. నిన్న కూడా పార్టీ కేంద్ర కార్యాలయం ఓపెనింగ్ రోజు కూడా కలిసిండ్రు. 1-to-1 గురించి అది చెప్తున్నారు. వాళ్ళ పార్టీ ఇష్టం అండి. మీరు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కూడా ఇది వాస్తవం. ఇది మరి fact. ఈయన ఇది fact. నీతులు చెప్తున్నాడు ఈడ కూర్చొని, నీతులు చెప్తున్నాడు ఈడ కూర్చొని. కాదు కాదు, హోమ్ మినిస్టర్ వస్తే హోమ్ మినిస్టర్ వస్తే గేట్ దగ్గర ఆపారు. హోమ్ గార్డ్ పంపించిండు వెనకకు. గేట్ దగ్గర ఆపారు. ఏ, నీకు గేట్ దగ్గర పర్మిషన్ Right. లేదు, హోమ్ గార్డ్ వెనకకు పంపించిండు. ఓకే, రైట్. ఈయన ఈడ రైట్, కూర్చొని రైట్. రాహుల్ ఓకే, గాంధీ ఓకే. ఎప్పుడు appointment ఓకే, ఇప్పుడు ఇచ్చిండు? మీకు ఈ నచ్చిన TRS మంత్రులు మీకు నచ్చింది చెప్పినప్పుడు ఏమో సంతోషంగా వింటారు. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నా మీద బుర్ర వేస్తారు. నా మీద బుర్ర వేస్తుంటారు. ఓకే, ఒక్క నిమిషం, టైం అయిపోతుంది. మొత్తం ఈ ఇష్యూకి వెళ్ళిపోతుంది. రైట్, ఓకే, రైట్, ఓకే, ఓకే, రైట్, ఎవరైనా ఉంటే ప్రత్యేకంగా రైట్, ఓకే, ఓకే, ఓకే. లేదు దీన్ని తప్పని ప్రూవ్ చేసి రైట్. ఛాలెంజ్ ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు కేటీఆర్ ఇష్యూలో ఎట్లా కేటీఆర్ సవాల్ చేస్తున్నారు, దీని మీద మాట్లాడండి సార్. ఒకటి చాలా క్లియర్గా ఉన్నాం మేము. ఏసీబీ పంపిర్రు, ఏసీబీకి కూడా మేము 84 ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్పినాం. ఈడీ కూడా వచ్చింది, చాలా స్పీడ్గా వచ్చింది. మిగతా విషయాల్లో రావు. రేవంత్ రెడ్డి గారి కేసెస్, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన కేసెస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద రేడు, వాటన్నిటికీ లేదు. కానీ మాకు ఇవాళ ఈడీ కూడా పంపించారు, అయినా కూడా మేము దానికి కోఆపరేట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నారు. నీకు కేసు ఉంది, నాకు కేసు ఉంది, ఇద్దరం కూర్చున్నా. దానికి ఒకటి మేమేమంటున్నాం తెలుసా? పోలిక ఏంటి తెలుసా సార్? ఉదాహరణకు మొన్న ఈడీ దాంట్లో సుప్రీంకోర్టు కవిత గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పింది? మీరు ఏం ఆధారాలు పెట్టలేకపోయినారు, ఇంకెన్ని రోజులు పెట్టుకుంటారు అని అన్నది. కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు దాన్ని ఉపయోగించుకొని లిక్కర్ స్కామ్, లిక్కర్ స్కామ్, లిక్కర్ స్కామ్ ఇక్కడ మాట్లాడినరు. రేవంత్ రెడ్డి గారు అక్కడనే మాట్లాడారు. ఎందుకు దీన్ని ఇప్పుడు అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. కానీ తేలక ముందే మేము దీన్ని వీళ్ళని టార్గెట్ చేసి ఎంత దీంట్లోకి వెళ్ళి గ్యాదర్ చేసుకుంటామా అందులో ఏం లేదు. ఇప్పుడు చూడండి, మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. రాష్ట్ర ప్రజలకు ఇవాళ అదే అనుమానం ఉంటే దేశంలో అదే చర్చ. నువ్వు రాసుక పూసుకుంటావు, ఇద్దరు వేదికలు పంచుకుంటారు, అప్పుడు నీకు లిక్కర్ స్కామ్ గుర్తు రాలేదు. కానీ ఇవాళ నీకు ఎన్నికలు వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ ఇందులో లిక్కర్ పార్ట్నరు అని నీకు గుర్తొచ్చిండా? మీరిద్దరు కలిసి ఇండియా అలయన్స్లో మీరిద్దరు పార్ట్నర్స్ అంటే ఏంటిది? మీరిద్దరు ఒక అభిప్రాయానికి వచ్చిన వాళ్ళు అన్నట్టు. అభిప్రాయానికి వచ్చిన వాళ్ళు మీరు అడిగింది 100% కరెక్ట్ క్వశ్చన్. ప్రజలు అడుగుతున్నారు కూడా, ప్రజల్లో ఆలోచన వస్తుంది. కానీ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏది మాట్లాడినా సత్య హరిశ్చంద్రులు. రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పినా కరెక్టు, మహేష్ గారు ఏది చెప్పినా, బట్టి విక్రమార్క గారు ఏది ఫిగర్స్ ఇచ్చినా అదే కరెక్టు, అదే రాజ్యాంగం. మిగతా వాళ్ళందరూ చెప్పేది అబద్ధం అనేది. సరే, అందులో చెప్పినవి కూడా లిస్ట్ అన్నిట్లో కూడా ఉద్యోగాల నుంచి మొదలెట్టుకుంటే యువతకే నమ్ముతలేరు. నువ్వు వచ్చినాక నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావని బావర్చి నేను మధ్యలో మాట్లాడలేదు. ఇంకో 15 నిమిషాలు మాట్లాడతారా? సరే, నేను అనేది ఏంటంటే నేను సైలెంట్ ఉండడానికి రెడీగా ఉన్నా. ఎందుకు తెలుసా సార్? మేం కాదు, వాళ్ళ వీళ్ళు ఆపోజిషన్ తెచ్చుకుంటున్నది ప్రజల దగ్గర నుంచే. మీరు ఏ ప్రజలకైతే రేపు దొడ్డు బియ్యం వాళ్ళు చేసినా మీరు కొనుగోలు చేయకుండా మీరు ఆ బోనస్లు 500 రూపాయలు ఇయ్యారో వాళ్ళకి ఆగ్రహం వస్తుంది.
మీరు ఏ యువతకైతే మీరు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారో వాళ్ళకి ఆగ్రహం వస్తుంది, వాళ్ళకి కోపం వస్తున్నది. సో ఈ కేసులో కూడా మేము అనేది ఏంటంటే అల్టిమేట్ గా సార్ పబ్లిక్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి, అవి డైవర్ట్ చేయడానికి దీన్ని ఏదో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అందులో ఏం లేదు. వీళ్ళు ఫస్ట్ ఏం మొదలు పెట్టారు, ఆ పైసలు ఎడికి పోయినాయో ఎక్కడ పోయినాయో నేరుగా హెచ్ఎండిఏ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక జాతీయ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వెళ్ళినాయి. అక్కడ చెప్పిండు ఆల్రెడీ ఆ ఫార్ములా ఆయనే, మీ పైసలు ఉన్నాయి బై తీసుకోండి, నువ్వు క్యాన్సిల్ చేసినావు 700 కోట్ల రెవెన్యూ ఏదైతే వచ్చిందో దాని ఆదాయం ఇవాళ నష్టం జరిగింది ఎవరికి, మీరు చేసిన క్యాన్సిలేషన్ చేయండి, ఆ పైసలు తీసుకోండి అంటే పైసలు తీసుకోకుండా మీరు ఏం చేసిర్రు, కేసు పెట్టారు. ఆ ఫార్ములా ఈ సీఓని కలిసిన విషయం కూడా మీరు గోప్యంగా ఉంచారు, మేము బయట పెట్టిన తర్వాత మీరు తీసిరు, ఆ తర్వాత మీరు ఒప్పుకున్న పరిస్థితి. పోనీ ఆడికెళ్ళి షిఫ్ట్ ఏడైనరు ఏడున్నది, వాట్ ఈస్ ద కరప్షన్ ఇన్ దిస్ అని అంటే మీరు తర్వాత కేబినెట్ సమావేశం పెట్టలే, ఈ సమావేశం టెక్నికల్ గా ఫాల్ట్స్ కనపడుతున్నాయి. టెక్నికల్ ఫాల్ట్స్ కూడా నేను చెప్తా. అల్టిమేట్ గా ఈవెన్ ఇఫ్ ఇట్ డైస్ డౌన్ టు ఎలక్షన్ కమిషన్ పోల్ కోడ్ వైలేషన్ అయినా ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ లో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 లో బుక్ చేయలేదు. పోనీ ఒకవేళ పోల్ కోడ్ వైలేషన్ అయినా ఒక వ్యక్తి దానికి ఏసీబీ ఈడీలు రావు, నా మీద 4 కేసులు పోల్ కోడ్ వైలేషన్ ఉండే, అవి కోర్టులో చూసుకుంటారు. దీనికి ఏసీబీని తెచ్చి ఈడీని తెచ్చి ఇదంతా కూడా ఏంటంటే ఒకటే, ఈ కూల్గా డైవర్షన్ చేసుకొని ఈ గ్యారెంటీల గురించి మాట్లాడొద్దు. ఢిల్లీకి పోతాం అయిపోయినాయి గ్యారెంటీలు అని చెప్తాం, ఊరంతా తిరుగుతాం గ్యారెంటీలు అయిపోయినాయి అని చెప్తాం, కానీ ప్రజలను ఫుల్ చేయగలుగుతారా? అల్టిమేట్ గా చేయలేరు మీరు. కిషోర్ గారి దగ్గరికి వెళ్దాం. మదన్ మోహన్ గారు నెల్లూరు నుంచి. మదన్ మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్త. నమస్తే సార్, అట్లా పెద్దలందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నేను ఎవరిని వ్యతిరేకించట్లేదు, ఒక మహేష్ గారు ఉన్నారు కదా సార్, అంత బ్లాక్ మెయిలింగ్ లాగా ఏంటంటే అవతల కూడా మాట్లాడి ఇవ్వాలండి ఎవరైనా. రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి గురించి పావురాలకోట్లో పావురమైపోయారని అన్నారు, ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అదే మన సరే స్టేట్ గురించి తీసేయండి, మన దేశం గురించి మాట్లాడితే అదే రాహుల్ గాంధీ గారు లండన్ లో కూర్చొని మన దేశ ప్రతిష్టని దిగదార్చే విధంగా మాట్లాడితే దాని గురించి నో ఇష్యూ, దాని గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే అది తప్పండి, అది రాంగ్. వాట్సాప్ యూనివర్సిటీ అంటున్నారు ఆయన. అదే చరిత్ర కాదు సోదరా, చరిత్ర కూడా చదువుకోవడం నేర్చుకోండి. మీలాంటి ఏమంటారు ఆరెంజెస్ కి బత్తాయిలకు చెప్తున్నా, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే సిలబస్ చదువుకోవచ్చు. మాట్లాడితే కరెక్ట్. పవన్ గారు హైదరాబాద్ నేర్చుకోండి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఇప్పుడు మహేష్ అన్న ఉన్నాడు, మహేష్ అన్న మరి తెలవక మాట్లాడుతుండా, అమాయకంగా మాట్లాడుతుండా, తెలిసి మాట్లాడుతుందా కాదు సార్, అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే హామీలన్నీ ఏమి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అక్కడ మేము అన్ని హామీలను మేము నెరవేర్చినామని చెప్పారు అక్కడ ఢిల్లీలో. ఈ మహేష్ అన్న ఏమంటుండంటే మేము ఇవి చేయబోతున్నాము, ఈ రోజు చేయబోతున్నాము, చెప్తున్నాడు. అయితే ఇంకొకటి, అదే రేవంత్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళతో అంటున్నప్పుడు అప్పుడు ఆయన సొంతంగా కూడా నేను కూడా ఓటుకునేట్లో కేసులో ఏసీబీలో ఉన్నోని అని చెప్పినట్టు అక్కడ ప్రజలు ఇంకా హర్షిస్తుడు సార్. ఇంకా ఎట్లా చెప్తారు, ఎవరైనా చెప్పుకుంటారు అట్లా చెప్పకుండా మరి వేరే మీద చెప్పి మాట్లాడరాదు. కిషోర్ గారు మాట్లాడండి, మీరేమంటారు కేటీఆర్ గారి ఇష్యూ కానీ ఇది కానీ? ముందుగా జస్ట్ ఉట్టిగా మహేష్ గారు ఏదో ఛాలెంజ్ విసిరినట్టు విసిరారు చేయబట్టి వారికి రోజ్గార్ మేళా అని చెప్పి గత సంవత్సరంన్నర నుంచి జరుగుతున్న విషయం తెలియదేమో. ఇప్పటికి దాదాపు 10 లక్షల మందికి లెటర్లు ఇచ్చారు, అపాయింట్మెంట్ లెటర్లే ఇచ్చారు. మొన్న డిసెంబర్ 23 రోజున 71,000 మందికి ఈవెన్ మన కిషన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేశారు. ప్రతిసారి ఈ రోజ్గార్ మేళాలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 71,000 ఒకటే రోజులో ఇచ్చారు. అడగండి కిషోర్ రెడ్డి గారు అంటే లేమన్ ఒక చిన్న డౌట్, ఆ రోజ్గార్ మహిళ అంటే ఏంటండి? రోజ్గార్ మహిళ అని మీరు ఒకటి స్కీమ్ కాదండి, ఏం మాట్లాడుతున్నారు, ఏంది? అయ్యో ఏంటో చెప్పండి. నాకు తప్పేం లేదు, మీకు తెలియకపోతే మీకు ఉద్యోగం అవసరం లేదు చేయబట్టి, మీకు ఒక్క నిమిషం కొమ్మినేని గారు, వారు ఉద్యోగాలు అవసరం లేదు చేయబట్టి వారికి రోజ్గార్ గురించి తెలియదు, మేళాల గురించి తెలియదు. మందికి మాత్రం మేము అఫీషియల్ గా అంటే ఏంటో అడగండి, ఏం చేస్తారు అక్కడ? ఏం ఉద్యోగాలు? రాజముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల, ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే నేను ఛాలెంజ్ చేస్తే ముస్లిం కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చిన
Right. Okay. ఆంధ్రోలు పెట్టిపోయిన పరీక్షలే కదా నువ్వు Right. పెట్టింది ఏంది నీ ముఖానికి చెప్పరాదు Right, right. ఎక్కడుంది నీ Okay. 10 ప్రభుత్వంలో ఒక గ్రూప్ ఆంధ్రోడు అని అన్నప్పుడు మరి పబ్లిక్ సర్వీస్ ఆంధ్రోలు కమిషన్ అన్నా. మెంబర్ అని కూడా ఆంధ్రోలు పెట్టుకోవాలి అన్నా. మరి. రైట్ మెంబర్ ఆయన డీటెయిల్స్ ఉంది. రైట్ ఓకే వాళ్ళ గొలుగూరి వెంకట్రావు గారు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇలా విఎం రైట్ గారు ఓకే మరి ఆయన కంప్లీట్ మరి మీరైతే అడ్డం పడవచ్చు ఎవరికైనా సరే ఓకే. అడిగినా సార్, ఒక్క మీ నిమిషం. పర్మిషన్ తోనే అడిగినా. పర్మిషన్ ఆగల అక్కడతోటి రైట్ ఓకే కిషోర్ గారు మాట్లాడు 10 లక్షల మందికి క్రిషాంక్ గారు పక్కనే ఉన్నారు, పెద్ద స్క్రీన్ ఉంది. ఒకసారి రోజ్గార్ మేళా PM అసలు అది ఇది కాదు, అయితే ఆగండి, ఏ చెప్ప- నెలలో ఆయన ఎన్ని చెప్పదు. చార్జీలు అసలు చెప్తారు అంతా సార్? ఏ నెలలో మీరు ఎన్ని చెప్పని చార్జీలు చెప్తారు? మీరు చెప్పని సమాచారం మీరు చెప్పనిచ్చాము అట్లాగే వాళ్ళు ఉంది. కూడా నేను ఇప్పుడు నెల నెల ఆయన వారీగా తక్కువ చదవమంటే అవకాశం చదువుతాను. ఆగస్ట్ లో ఎన్ని ఇచ్చారు, సెప్టెంబర్ లో ఎన్ని ఇచ్చారు, అక్టోబర్ లో ఎన్ని ఇచ్చారు చదవమంటే చదువుతాను. ఓకే. ఉద్యోగాలే కాబట్టి డేటా మన దగ్గర ఉన్న డేటా అసలు ఉద్యోగాలే కావాలన్నది మీ అభిప్రాయం. 2500 మహిళలకు ఇస్తున్నాము అని చెప్పుకుని ఎక్కడ ఇస్తున్నామో చెప్పలేని పరిస్థితి మాది లేదు సార్. మేము చెప్పామంటే చెప్పాం. ఒకటి Right. ఇక మీరు కేజ్రీవాల్ గారి గురించి అయితే తెలిసిన విషయమే. అవును. మొదట గొడవ చేసింది కాంగ్రెస్ వారే, అవును ఇక్కడ స్కామ్ ఉందని. దాని తర్వాత మళ్ళీ అలయన్స్ ఎప్పుడైతే వాళ్ళు లొంగిపోయారో ఓకే మీతోటి అచ్చా, మీకు దోస్తీకి లొంగలేదు వస్తాము కాబట్టి మీరు అన్నారో, నడుపుతున్నారా? మళ్ళీ కాదు, అండకొచ్చారు, కాదు. మళ్ళీ దాని తర్వాత కాదు దూరం కాదు అయిపోయారు. కాదు కాదు మీకు లొంగలేదు కాబట్టి మీరు నడుపుతున్నారా? ఇప్పుడు మాగుంట లేదు. మాగుంట వారే- వాళ్ళని మీరు- మీరు మీకు ఎంత ఏం చెప్తాను చేసింది? చూడండి. కూర్చో ఆయన ఇప్పుడే వారు- ఇక్కడ చెప్పారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి మిత్రులు ఎవరు పార్టీ ఉన్నారు? మారంగానే కూటమిలో చేరంగానే మొత్తం పోయిందా? మీకు ఒక్క నిమిషం. పోనీ మీరు అది అంటున్నారు కదా, సరే ఇప్పుడు కాంగ్రెస్ వారు అదే చేస్తున్నారని మహేష్ గారిని ఒప్పుకోమనండి. మమ్మల్ని అయితే ఆయన అన్నారు కదా, ఒప్పుకుంటారు, మేము మమ్మల్ని అయితే చెబుతాం. ముందు మీరు రోజు బాబు నుంచి అన్నారు గారితో కదా, అన్ని పార్టీల కాంగ్రెస్ గురించి. వారు చేసేది అదే అని చెప్పేసి ఇప్పుడు సో మీ ఇద్దరు ఒకటే అనమాట, మీ ఇద్దరు ఒకటే. సుజనా చౌదరి వీళ్ళంతా సుజనా చౌదరి వీళ్ళంతా బీజేపీలో అనగానే మొత్తం పవిత్రులు అయిపోయారు. కాంగ్రెస్ వారు బట్టగాల్చి మీదేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వారి బిహేవియర్ కి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటున్నాను. Right. ఈ రోజు తెలిసిందా మీకు? వారి జైలు అరెస్ట్ చేసిన రోజు పెద్ద గొడవ, చర్చలు, అసలు రాజ్యాంగము ప్రజాస్వామ్యమే ఇదైపోయింది అన్న టైప్ లో కేజ్రీవాల్ బీజేపీ విషయం. నాశనం చేస్తుంది అన్న టైప్ లో మాటలు. Right. ఈ రోజు వచ్చి వీరు ఇది మాట్లాడతారు. ఇంకొకటి సార్, కేటీఆర్ గురించి రండి, టైం తక్కువ ఉంది. ఇక కేటీఆర్ గారి విషయంలో అది రాష్ట్రంలో కేసు ఫైల్ అయింది, దానికి అనుగుణంగా ఈడీ కేసు ఫైల్ అయింది. అదే నాకు అర్థం కాల, ఏంది అంత పరిగెత్తుకుంటూ వచ్చింది ఈడీ? అన్నిట్లో రాదే, అన్నిట్లో రాదే. ఏపీ ప్రభుత్వం ఆ రోజుల్లో చంద్రబాబు గారి సంబంధించి అనేక కేసులు పెడితే కనీసం డౌట్ఫుల్ కాదా? లాజికల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు విదేశీ మారక ద్రవ్యం విషయంలో, ఫెమా విషయంలో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఈడీ సార్. ఐటీ డిపార్ట్మెంట్ కాదు, సిబిఐ కూడా కాదు, లేదా ఏసీబీలు కూడా కాదు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎటువంటి వయలేషన్స్ అయినా ఈడీది రెస్పాన్సిబిలిటీ. అయితే ఈడీకి ఫస్ట్ ఏదో ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయండి, దాని బేసిస్ మీదనే కానీ ఈసీఐఆర్ లాంచ్ చేయగలుగుతుంది. అంతేగాని ఈడీ డైరెక్ట్ గా రాలేదు. దాని మీద వెళ్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. కానీ కిషోర్ గారు, మీకు వాస్తవాలు తెలుసు, నాకు తెలుసు, ఎవరు ఎట్లా మేనేజ్ చేసుకోగలరు చెప్పగలను. కానీ వద్దులండి, కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారు. సంక్షిప్తంగా దాని మీద మాట్లాడితే మళ్ళీ మహేష్ గారు సమాధానం చెబుతారు. ఏ విషయం సార్? కేటీఆర్ గారు ఇష్యూ సవాల్ చేస్తున్నారు. ఏసీబీ, నా మీద ఏసీబీ కేసు ఉంది, నీ మీద ఏసీబీ కేసు ఉంది, దమ్ముంటే ఇద్దరం మాట్లాడదాం రా. ఎప్పుడైనా కానీ అట్లాంటి చర్చలు పెడితే మంచిదే కదా సార్. సమాజానికి ఎవరి మీద ఎవరైనా కానీ ఓపెన్ గా బయటకు వచ్చి మాట్లాడతామంటే మంచిదే, కానివ్వండి. ఓకే కానివ్వండి సార్, మంచిదే. మాకు కుతూహలంగా ఉంది రేవంత్ రెడ్డి గారిది. మరి 10 సంవత్సరాలు అయింది, అది బీఆర్ఎస్ వారు డిలే చేశారా? మరి రేవంత్ రెడ్డి గారి దాంట్లో కేసు 10 సంవత్సరాలు ఎందుకు పట్టిందని మాకు ఉంది. అట్లాగే కేటీఆర్ గారిది కూడా విషయం మాట్లాడుతున్నప్పుడు మంచిదే కదా సార్. ముందు కిషోర్ గారు, వాళ్ళని కేసీఆర్ గారిని తప్పట్టక్కర్లా, ఆ మేనేజ్మెంట్ లో మన బీజేపీ పాత్ర కూడా ఉంది. ఆ సంగతి మీరు మర్చిపోతే ఎట్లా? సార్ మాట్లాడుతా అంటే మంచిదే కదా సార్. అట్లాంటివి ఏమున్నా కానీ ఈ పాయింట్ వరకు కరెక్ట్. ప్రజలకైతే లాభదాయకం కేటీఆర్ గారు ఆయన చర్చకి నీ ఓటుకు నోటు కేసు, నా ఇదేంటి ఈ కేసు ఏంటి, ఈ ఫార్ములా కేసు తప్పుపట్టాలి. కానీ కేటీఆర్ గారి వైఖరి ఎట్లా ఉంది? గతంలో మా ప్రభుత్వం ఉండే, మా నాయన ముఖ్యమంత్రి గారు ఉండిరి, నేను మంత్రిగా ఉండి నా ఇష్టారీతిని నేను చేసిన, మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా? మీరు నా మీద చర్యలు తీసుకుంటారా? 600 కోట్లు విదేశాలకు ఎత్తి పంపడానికి ఒక కుట్ర చేసినా కూడా మీరు దాన్ని బ్రేక్ చేసి ముందస్తుగా పసిగట్టి ఈ 50 కోట్లతోనే ఇష్యూని ఆపేసి నా మీద కేసు కడతారా అని లాబోదిబో మొత్తుకుంటున్నారు కేటీఆర్ గారు. సరే, నిజాలు విచారణలో పూర్తి స్థాయిలో తేలుతాయి. అవినీతి జరిగిందని ఎంతో కొంత ప్రైమా ఫేసి ఉంది కాబట్టి
హైకోర్టులు విచారణ జరపమన్నాయి కాబట్టి ఈ రోజు విచారణలు జరుగుతున్నాయి. ఏసీబీకి పోయినప్పుడు అయితే ఆయన 2-3 సమాధానాలు ఆ జైభీమ్ సినిమాలో చెప్పినట్టే, నిన్న కూడా మేము లైవ్ షోలు ఇవే మాట్లాడుకున్నాం. సాక్షి ప్రేక్షకుల కోసం మళ్ళొకసారి చెప్తున్నా, గుర్తుకు లేదు, తెలియదు వాళ్ళు మీడియాకి చేయలేదని వీళ్ళకి ఏదో కాంగ్రెస్ వాళ్ళకి ప్రశ్న తెల్లారి పేపర్లు చదివితే అన్ని గవే ఉన్నాయి పెద్ద పెద్ద అక్షరాల్లో, తెలియదు, గుర్తుకు లేదు, అధికారులకు 4 సమాధానాలు, 84 ప్రశ్నలకు సమాధానం ఇవే. అన్న ఒకటి అయితే తెలియదు, లేకపోతే గుర్తు లేదు. ఇంత సింపుల్ కేసుకి 84 ప్రశ్నలు ఎటువంటి వాళ్ళు మాత్రం నాకు ఆశ్చర్యం. నేను ఏమంటున్నా, 7 గంటల విచారణ ఏంటో అర్థం కాదు. మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉండే అప్రోచ్ వేరేగా ఉంటుంది, మనం బయట కూర్చొని చేసే చర్చలు ఒకలాగా ఉంటాయి. వాళ్ళకి ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ అబ్రాడ్ పోయిన అదే రాహుల్ గాంధీ మీదకి వచ్చినప్పుడు నేను ఏసీబీ గురించి మాట్లాడుతున్నానండి, నాకు ఈడీ గురించి ఏం తెలుస్తుంది, ఏం ఆయన బీజేపీ వాళ్ళు చెప్పలేదు, అది వాట్ ఎవర్. బట్ ఫారెన్ పోయిన ఫండ్స్ ఎవరి అకౌంట్లలో మళ్ళీ తేలాలి కదా, దానికోసం అవసరమైన క్వశ్చన్స్. నేషనల్ హెరాల్డ్ కేసు కూడా అట్టాగే వచ్చింది కదా సార్, అది ఇంటర్నల్ ఆర్గనైజేషన్ లో తీసుకున్న లోను దాన్ని క్వశ్చన్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక లిటిగెంట్ ఈ దేశంలో ఆయన వేసిన కేసు అది. సో దీనికి పొంతం లేదు, ఇది అవినీతి, అది విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ బుక్స్ అడ్జస్ట్మెంట్ లో జరిగిన ఎర్రర్స్, దానికి దీనికి జమీన్ ఆస్మాన్ తేడా ఉంది. అదొకటి. నేనేమంటున్నా, కేటీఆర్ గారు డైరెక్ట్ సవాల్ విసురుతున్నారు, ఏమండి రేవంత్ రెడ్డి గారు మీ కేసు నా కేసు ఇద్దరం మాట్లాడుకుందాం రండి అంటున్నారు, సిద్ధమా అని ఇద్దరు చర్చిస్తే బాగానే ఉంటది అంటున్నాడు ఆయన. సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్, ఒక 10 మంది ప్రధానులను 20 మంది ముఖ్యమంత్రులను దగ్గర నుంచి చూసిన వాళ్ళు, అంటే ఐ మీన్ వాళ్ళ టర్న్ ఇయర్ లో వార్తలు రాస్తున్నారు కదా, నేను ఒప్పుకుంటే నేనేదో ఉన్నారు కదా. మీరు చెప్పండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భారత రాజ్యాంగంలో ఇట్లాంటి ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా? ఉత్తగా గాలికి గతంలో డ్రగ్స్ టెస్ట్ కు రమ్మంటే ఎందుకో పారిపోయింది కేటీఆర్, మరి అప్పుడు రాలేదు ఛాలెంజ్ కి, అప్పుడు రాలేదు ఛాలెంజ్ కి. డ్రగ్ టెస్ట్ ఇద్దాం రా సోదరా, మనం ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు తెలంగాణ యువత కోసం ఇద్దామని పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి సవాల్ ఇస్తుంటే ఎందుకో పారిపోయిండు, అప్పుడు రాలేదు ఎందుకో. నేనేమంటున్నా, అట్లాంటి ప్రొవిజన్స్ భారత చర్చకి రాజ్యాంగం ఏంటి, రూల్స్ ఏంటి, ఆయన ఏమన్నారు, జడ్జి ముందు కూర్చుందాము, జడ్జి ముందు కూర్చుంటే ఆయన ఈ కేసు గురించి మాట్లాడలా, ఓటుకు నోటు కేసులో మీరు 2 కేసులు ఈ కేసులో నేను మాట్లాడతాను, జడ్జి ముందు కూర్చుందాము, లై డిటెక్టర్ టెస్ట్ పోదాము, లై డిటెక్టర్ టెస్ట్ పోదాము అనే మాట వారు చెప్పిండ్రు. దీనికి ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? గాలి మాటలకి ఏం రెస్పాండ్ అవుతాం సార్, ఏదో ఊరికే గమ్మత్ ఏం చెప్పనా, ఒక గమ్మత్ మీరు అబ్జర్వ్ చేయాలి, ప్రజలు కూడా సీరియస్ కాదు. నేనేమంటున్నా, ఈడీ ఆఫీస్ ముందు కూడా మా ముఖ్యమంత్రి గారి పేరు తలుచుకొని నా మీద ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చర్యలు, ఈడీ ఆఫీస్ కు మాకేమైనా సంబంధం ఉందా? మా రాష్ట్ర ప్రభుత్వ యజమానిలో కలిసాను కదా, కాంగ్రెస్ బీజేపీ కలిసే చేస్తున్నాయని వాళ్ళు, అసలు వాళ్ళకంటే విశ్వాస పాత్రమైన మిత్రపక్షం ఉందా బీఆర్ఎస్ పార్టీ కంటే? సార్, ఒక ఎంపీ సంతోష్ కుమార్ గారిని స్పెషల్ ఫ్లైట్ వేసి తీసుకుపోయారు ఆర్టీఐ బిల్లు పాస్ చేయించుకోవడం కోసం, అంత క్లోజ్ వాళ్ళు. దేశమంతా మీరు నేను కూడా అది నోట్ల రద్దు చేస్తే ఇది ఒక ఫూలిష్ డెసిషన్ అన్నామా, ఇది ఒక పిచ్చి చర్య అన్నామా, మీరు తుగ్లక్ చర్య అన్నామా? వాళ్ళ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇది ఆహో ఓహో అన్నారు. మరి వాళ్ళే కదా జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వాల ఖజానా కట్ చేస్తే వాళ్ళే కదా మద్దతు ఇచ్చింది జిఎస్టీ. ఆయన అట్టగా అంటుంటాడు. నేను ఒక్క మాట చివరే చెప్తా సార్, 5 సంవత్సరాల కోసం మాకు ప్రజల అధికారాలు ఇచ్చారు, ఇప్పటికి ఒక 90% హామీలు అమలు చేసిన మిగతాయి కూడా అమలు చేస్తామని చెప్తారు. 5 సంవత్సరాల తర్వాత వీళ్ళని గుడగొట్టుడు ఖాయం, దానికంటే ముందు తోముడు కూడా ఖాయం. వీళ్ళు తిరుగుతాయి. ఒకటే ఏమంటున్నామంటే సార్, పోయి పాత స్క్రిప్ట్ సార్, పోయి చూస్తే తెలుస్తుంది కదా, ఫీల్డ్ లో పోయి కాదండి, అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు, ఎవరు ముఖం చెల్లదు అప్పుడే తెలుస్తుంది కదా, ఎవరు ముఖం చాటేసి ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారా, ఇళ్ళనే తెలిసిపోతుంది కదా. బయటకు వస్తే ప్రజలు ఎక్కడ విమర్శిస్తారనో, తిరస్కరిస్తారనో, నిరసన చెప్తారనో, అవమానంతో అసెంబ్లీకి వచ్చి చెప్పారు కదా. ఆగండి సార్, అధికారంలో ఉన్న వాళ్ళు ఇట్లా ఫ్రస్ట్రేషన్లు ఉంటే కరెక్ట్ కాదు సార్. కూల్ గా ఉన్న మాట్లాడి సంక్షిప్తంగా ఒక మాట మేము ఒకటే చెప్తున్నాము,
ఆనాడు కూడా మేమేమన్నాం, రాహుల్ గాంధీ గారు కూడా వారి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా, పబ్బులకి వెళ్తారని, మరి మీరు అన్నారు కదా సార్, ఆయన ఎత్తిండే కూడా ఛాలెంజ్. అందుకే ఇక్కడ రాష్ట్రంలో నువ్వు ప్రూవ్ చేసుకోవాలప్పుడు క్వశ్చన్ చేయి. అడ్డం పడకు. రైట్ రాష్ట్రంలో సరే ఇప్పుడు జైలు వేద్దాం అనుకుంటున్నావు. రాహుల్ గాంధీ గారు పబ్బులు ఆగొడవలు ఎందుకు కానీ ఇక్కడ క్లియర్ గా ఏంటంటే ఫార్ములా ఈ CEO రేవంత్ రెడ్డి గారిని కలిసి అసెంబ్లీలో ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళిద్దరి మధ్యలో ఆర్థిక లావాదేవీలు కరప్షన్ జరిగింది, నాకు ఆయనే చెప్పిండు ఆ విషయం. ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు రావాలి కదా సార్. అసెంబ్లీ డిస్కషన్ రాలేదు, నువ్వు అసెంబ్లీలో ఏదైనా చర్చించవచ్చు, చాలా విషయాలు చర్చించవచ్చు, ఏదైనా. అల్లు అర్జున్ గురించే చర్చ పెట్టినావు నువ్వు, అసెంబ్లీ మీద పుస్తకాలు రాసిన వాడిని, నాకు తెలుసు ఆ విషయం. ఎప్పుడు ఎవరెవరు అక్బరుద్దీన్ ఒకప్పుడు కేసీఆర్ జిందాబాద్ బ్రహ్మాండం బజిగోవిందు అన్నాడు, ఇప్పుడు రేవంత్ బజిగోవిందు అన్నాడు. మాకు తెలియదు. అవసరమైతే భారత రాజ్యం మీదే యుద్ధం చేసే కాంగ్రెస్ పార్టీకి విరోధులే సార్, అందరూ అన్యాయమే చేస్తున్నారు. ధన్యవాదాలు. కొనగాల మహేష్ గారు, కిషాన్ గారు, కోరెడ్డి కిషోర్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.